సీఎం చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యల కేసులో వైసీపీ నేత అంబటి రాంబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు గుంటూరు ప్రత్యేక జూనియర్ సివిల్ న్యాయస్థానం న్యాయమూర్తి జి శ్రవంతి ఉత్తర్వులు జారీ చేశారు. 2 రోజుల క్రితం గోరెంట్ల వద్ద అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు నల్లపాడు ఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అంబటిపై నల్లపాడు పిఎస్లో 2 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో అంబటిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. అంబటి రాంబాబుని 8 గంటల సమయంలో కోర్టుకు అయితే తీసుకొచ్చిన పరిస్థితి నేపథ్యంలో అంబటి రాంబాబుకి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై చేసిన వ్యాఖ్యలకు ముఖ్యంగా కేసులు నమోదైన పరిస్థితి నేపథ్యంలోనే ఇక్కడ ఈరోజు కోర్టుకి తీసుకురావడం జరిగింది. ఈ కోర్టులో అయితే వాదనలు ఏదైతే అంబటి రాంబాబు తరఫున లాయర్లు అలాగే అటు ప్రభుత్వం తరఫున లాయర్లు కూడా వాదనలు జరిగిన నేపథ్యంలో అంబటి రాంబాబుకి 14 రోజులు రిమాండ్ విధించినట్లుగా అయితే తెలిసింది. మొత్తంగా దీనికి సంబంధించి అంబటి రాంబాబుని ఏదైతే రాత్రి 12 గంటల సమయంలో నల్లపాడు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత ఈ క్రమంలో అంబటి రాంబాబుని ఏదైతే 4 పోలీసులు కొట్టారని కూడా జడ్జి ముందైతే ఆయన తెలిపిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఏదైతే ఈ యొక్క మొబైల్ సివిల్ కోర్టు జడ్జి అయితే మాత్రం పలు విధాలుగా పరిశీలించడం జరిగింది. మొత్తంగా విచారించి ఆ విజువల్స్కి సంబంధించి కానీ వీడియోస్ వాటిని కూడా పరిశీలించి ఏదైతే డాక్యుమెంట్స్ ఏదైతే వీళ్ళు వేసిన డాక్యుమెంట్స్ కానీ అటు సైడ్ నుంచి వచ్చిన డాక్యుమెంట్స్ కానీ మొత్తంగా పరిశీలించి తదనంతరం కూడా ఆమె 14 రోజులు జడ్జి 14 రోజులు రిమాండ్ విధిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా ఎస్ఐ పెట్టిన కేసు ఏమో సెల్ఫ్ బాండ్ మీద ఇచ్చారు బెయిల్. ఇంకో కేసులో ఏదో చూస్తున్నారు. అదే తిట్టిన దానికి కేసులో 76 లో మాత్రం రిమాండ్ ఇచ్చారు. ప్రజల కోసం చేసే వాళ్ళం మేమేమో శత్రువులమి, వాళ్ళేమో దోస్తులు. మరి వాళ్ళ మీద చర్యలు ఎందుకుంటాయి? ప్రజల కోసం పాటించే వాళ్ళ మీద మా మీదనే ఉంటాయి కదా. అంబటి రాంబాబుకి 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. ఏదైతే ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే ఈ యొక్క అంబటి రాంబాబు ఇంటిపై దాడికి తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకురావటం, కోర్టుకి తీసుకురావటం, కోర్టులో వాదోపవాదాల అనంతరం కూడా తీర్పు వెలువడటంతో వారి వైసీపీ నేతల్లో అయితే చాలా బాధ అయితే మనకు కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా అంబటి రాంబాబుకి అయితే మాత్రం ప్రస్తుతానికి 14 రోజులు రిమాండ్, ఇంకో కేసుకు సంబంధించి బెయిల్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఒక కేసులో రిమాండ్ విధించినట్లుగా మనకి పూర్తిగా సమాచారం అందుతుంది. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, ఐ న్యూస్, గుంటూరు మొబైల్ కోర్టు ప్రాంతం నుంచి.